హాయ్ హలో వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈశాన్ కలిసి అయితే స్కూల్ అయిపోయాకైతే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళామండి. మా ఇంటి దగ్గరలో ఈశాన్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు అనమాట. అంటే కీబోర్డ్ నేర్చుకుంటున్నాడు. ఇంకా క్లాస్ కూడా అయిపోయింది. ఇంకా రిటర్న్ కూడా వచ్చేటప్పుడు ఈశాన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒక ఏరోప్లేన్ చూశాడంటండి. అది థర్మాకోల్తో చేశారు, బట్ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ చాలా బాగుందన్నమాట. అది కావాలని అడిగితే ఇంకా మేమిద్దరం అయితే వెళ్ళి కొనుక్కున్నాం అనమాట మా ఇంటి దగ్గర షాప్లో. ఈ లైట్స్ వచ్చేది షాప్ ఆయనే చెప్పాడు 2 డేస్కి మించి రావట్లేదు వద్దు అని. ఇంకా నార్మల్దే తీసుకున్నామన్నమాట, లైట్స్ లేనిది. బట్ చాలా బాగుందండి. అది ఏరోప్లేన్తో ఆడాడు ఈశాన్ నేనైతే ఆడుకుంటున్నాను ఇంట్లో. చాలా బాగుంది, భలే ఫ్లై అవుతుందండి. జనరల్గా అయితే ఇలా నేను ఎప్పుడు చూడలేదు. అండ్ థర్మాకోల్తో చేశారనమాట. కలర్స్ వాడేమో బ్లూ కలరే కావాలని చూసుకున్నాడు. ఫైనల్లీ బ్లూ కలర్ అయితే దొరికింది. ఇంకా వాడు హ్యాపీ అనమాట. ఇంక ఇదైతే తీసుకున్నాము. జస్ట్ 200 రూపీస్ అయింది, బట్ వాడైతే ఫుల్ హ్యాపీ అయ్యాడు. వాడికి నచ్చిన కలర్ దొరికింది అండ్ అది మంచిగా ఫ్లై అవుతుందన్నమాట. చూపించంటే ఇంకా చూపిస్తున్నాడు. ఇంటికెళ్ళి ఫిక్స్ చేసాము. థ్యాంక్ యూనా? ఎందుకు థ్యాంక్ యూ? కొనిస్తే థ్యాంక్ యూ, లేకుంటే లేదా? థ్యాంక్ యూ. చిన్న చిన్న వాటితోనే కదా పిల్లలకి హ్యాపీనెస్ వచ్చేది. అలా అనేసి అయితే నేనైతే కొనిచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చేసాకైతే చికెన్ నగెట్స్ కావాలన్నాడు. నేను ఇంట్లో చేసేసి ఇచ్చానమాట. ఇంకా కెచప్ అయిపోతే ఇంకా అప్పుడప్పుడు పార్సిల్స్లో వచ్చినవి ఉంటాయి కదా, ఇంకా అవి తీసి ఇచ్చాను. అండ్ మేము ఒక రోజు అయితే కట్మిర్చి చేసుకున్నానండి. ఆ వీడియో జస్ట్ పోస్ట్ చేయడము కుదరలేదు. ఇందులో నేను యాడ్ చేశాను అనమాట. కట్మిర్చి అయితే ఎంత టేస్టీగా వచ్చిందో. ఇంకా మా అపార్ట్మెంట్స్లో హ్యాలోవిన్ కూడా చేశారండి, హ్యాలోవిన్ డే. ఆ రోజు పిల్లలందరూ ఇలా రెడీ అయ్యి స్కేరీగా అయితే ట్రిక్ ఆర్ ట్రీట్ అనేసి అయితే తీసుకుంటారు చాక్లెట్స్ అందరు ఇళ్ళకి వెళ్ళి. ఆ వీడియో కూడా తీసాను అనమాట. అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళే తీసాను. ఈశాన్ ఏమో మా కజిన్ రెడీ చేస్తున్నాడు అనమాట. టిప్పు ఈశాన్ని కొంచెం స్కేరీగా అలాగా మార్కర్స్ తోటి అయితే ఈశాన్ని రెడీ చేస్తున్నాడు. చాలామంది పిల్లలు భలేగా రెడీ అయ్యి వచ్చారండి. ఎంత బాగున్నారో. అమ్మాయిలు కూడా చాలామంది రెడీ అయ్యి వచ్చారు. నేనైతే మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇలాగా ట్రిక్ ఆర్ ట్రీట్ అంటే ఇంక వచ్చిన వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తారు, డిఫరెంట్గా రెడీ అవుతారనమాట. వేరే కంట్రీస్లో ఇది ఎక్కువగా చేస్తారు. ఇంక ఇండియాలో కూడా స్టార్ట్ అయిందనమాట. మా అపార్ట్మెంట్స్లో లాస్ట్ ఇయర్ కూడా చేశారు, ఈ ఇయర్ కూడా చేశారనమాట. ఈశాన్ అయితే చాలా చాక్లెట్స్ తీసుకొచ్చాడు. లాస్ట్ టైం ఒక 400 అరౌండ్ అలా తెచ్చాడు. ఈసారి అన్న అయితే రాలేదు, బట్ ఆల్మోస్ట్ వచ్చాయన్నమాట. ఒక 200-250 చాక్లెట్స్ అలా వచ్చాయి. చాలా చాక్లెట్స్ వస్తాయండి. ఎంత స్కేరీగా రెడీ అయ్యి అయితే పిల్లలు వెళ్తారు. ఇది దివాళీ రోజు జరిగింది, కానీ నేను అప్పటి నుండి ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేయలేదు. పిల్లలైతే ఇలాగా అందరూ రెడీ అయ్యి ఒక చిన్న బాస్కెట్ అయితే పట్టుకుంటారండి. బ్యాగ్స్ అయినా బాస్కెట్స్ అయినా తీసుకొని ఇంకా అలాగా అందరి ఇళ్ళకైతే వెళ్ళి తీసుకుంటారనమాట. వీడైతే ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాడో చూడండి. పిల్లలు కూడా అందరూ అయితే అందరితోటి ఇలా అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాడండి తన ఫోన్లో. నా దగ్గర ఉన్నదైతే నేను యాడ్ చేశాను. థ్యాంక్ యూ. తనేమో తనుజ్ వాళ్ళక్క. అవును తనే. హలో, నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలోవీన్ అయితే ఇంకా అయిపోయాక అయితే నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఆశతోటి అంటే మా సిస్టర్ తోటి గోల్డ్ షాపింగ్ చేశానండి. అంటే నా కోసం కాదు, చెల్లియే గాజులు తీసుకుందనమాట. తను డైలీ వేర్ కొంచెం బాగాలేదనేసి మళ్ళీ డైలీ వేర్ కోసమే అవి ఎక్స్చేంజ్ చేసుకుందనమాట. అవి అయితే వీడియో నేనైతే అప్లోడ్ చేయడం మర్చిపోయాను.
చూడండి ఏం తీసుకున్నారనేది. మేము అక్కడైతే 2-3 షాప్స్కి అయితే వెళ్ళామండి. ముకుంద జ్యువెలర్స్కి వెళ్ళాము ఫస్ట్, తర్వాత వెంకట్రామకి వెళ్ళాము, ఆ తర్వాత జోసాల్కాస్కి ఎక్కడికి వెళ్ళాము. బట్ ఇంకా తనకైతే జోసాల్కాస్లో అయితే మంచిగా అనిపించాయి. ఇంకా అక్కడ తీసుకుంది. ఏమేమి తీసుకుందో మాత్రం చూడండి. ఈ వెంకట్రామలో కూడా మంచి కలెక్షన్ ఉంటుందండి. జ్యువెలరీ షాప్లో వీడియో ఎలో చేయలేదండి నేను, అందుకనే చిన్న క్లిప్పింగే ఉందన్నమాట. చెల్లికి నచ్చినవి ఏమో మాకు నచ్చట్లేదు, మాకు నచ్చినవి చెల్లికి నచ్చట్లేదు. ఫైనల్గా అయితే అది డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. దాంతోపాటు ఇంకొకటి సర్ప్రైజ్గా కూడా ఇంకొకటి తీసుకుంది అనమాట. ఇప్పుడు సర్ప్రైజ్ అయిపోయిందిలేండి. ఈ బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకుంది అండ్ డైలీ వేర్ కోసం బ్యాంగిల్స్ కూడా తీసుకుంది అనమాట. ఇది 18 క్యారెట్ రోజ్ గోల్డ్ అనమాట, డైమండ్స్ది. చాలా బాగుందండి, చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ ఒకటి తీసుకుందనమాట డైలీ వేర్ కోసం. ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ బ్లాక్ బీడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. కామెంట్ కూడా చేయండి, గంట కూడా కొట్టండి, నోటిఫికేషన్